వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. మరికొన్ని రోజుల్లో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న T20 ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కాబోతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఈ వరల్డ్ కప్ టోర్నీకి వెస్టిండీస్, US దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుండడం గమనార్హం. ఇక ఇప్పటికే ఆయా దేశాల్లో వరల్డ్ కప్ మ్యాచ్లు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఈసారి వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ విజేతగా నిలిచేందుకు అన్ని టీమ్స్ కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల అందరిలో కూడా ఒక అనుమానం కలుగుతోంది. సాధారణంగా క్రికెట్కి ఎక్కువగా ఆదరణ ఉన్న దేశాల్లోనే ప్రపంచ కప్ టోర్నీలు నిర్వహించడం ఇప్పటి వరకు చూసాం. కానీ పెద్దగా అటు క్రికెట్కి ఆదరణ లేని అమెరికాలో ఎందుకు ఈసారి వరల్డ్ కప్ నిర్వహిస్తున్నారు? స్పెషల్గా అక్కడ వరల్డ్ కప్ మ్యాచ్లు పెట్టడానికి గల కారణం ఏంటి అన్నది చాలా మందిలో ఉన్న ప్రశ్న. అంతేకాకుండా యుఎస్లో వరల్డ్ కప్ నిర్వహించడం ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ను కూడా ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే కొత్త దేశాల క్రికెట్ విస్తరణ, కొత్త మార్కెట్ల అన్వేషణ, ఒలింపిక్స్లో క్రికెట్ చేరిక వంటి లక్ష్యాలతోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది. అంతేకాకుండా యుఎస్లో ఎక్కువ మంది క్రికెట్ను ఆరాధించే భారతీయులు ఉండడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. అయితే ఎక్కువ దేశాల్లో క్రికెట్ విస్తరించడం వల్ల ఒలింపిక్స్లో క్రికెట్ ప్రవేశపెట్టేందుకు అవకాశాలు మరింత మెరుగవుతాయి అన్న విషయం కూడా తెలిసిందే. ఈ కారణంగానే T20 వరల్డ్ కప్ని అమెరికాలో నిర్వహించేందుకు నిర్వాహకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.